ఆర్ఎండ్ఆర్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో ఇవ్వని మాట వస్తున్నాయి. కానీ ఈసారి ఇవ్వని మాట అంటే అక్కడ స్థలాలు కానీ ల్యాండ్లు కానీ ఒక రెవెన్యూ శాఖ అనేది సమస్తంగా నడపలేదు అక్కడ ఒత్తిడికి. కావున దానివల్ల ఏం చేశారంటే సైట్లకి ఏదైతే డాక్యుమెంట్ ఉన్న సైట్లకే ముందుగా చూశారు. ఈ టైంలో ఎలక్షన్ రావడం అన్నీ జరిగిపోవడం పార్టీ మారిపోవడం వల్ల డిలే అయ్యింది తప్ప, కానీ ఈసారి మాత్రం పక్కా టీడీపీ గెలిస్తే టీడీపీ వస్తే నిర్వసితులు పక్కా ఇల్లులు వస్తాయి, అంతా బాగా జరిగిద్ది, అభివృద్ధికి చెందడం పక్కా. చంద్రబాబు గారు తెలుగు యువత కింద నేను స్వతంత్రంతో సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చామంటే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో రెడ్డి గారు పంచాయతీ ఇలాగ పుట్టుధర్మం జనసేన టీడీపీకి సిరి బాలాజీ గారికి టికెట్ ఇవ్వడం వల్ల మేమందరం తెలుగుదేశం పార్టీ చచ్చిపోకూడదని మూడేళ్ళ సూర్యచంద్రరావు గారికి ఇండిపెండెంట్గా నిలబెట్టి తిరగడం జరుగుతుంది. అందుకని అందరూ 7 మండలాల్లో తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఎలాగైనా గెలిపిస్తామని 7 మండలాలు తిరగడం జరుగుతుంది. పోలవరం ఎలాగైనా అభివృద్ధి చేయాలని మా యువతరం అంతా తిరుగుతున్నాం. మూడేళ్ళ సూర్యచంద్రరావు గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై మడియం. ఇలాగ పోలవరం నియోజకవర్గం నుంచి వచ్చాము. రెడ్డిగనపూడి పంచాయతీ ఇలాగ సూర్యచంద్రంకి చేయడానికి మొత్తం యువత బయటికి వచ్చింది. అనేక సమస్యలు ఉన్నాయి. అవి మేము తెలియపరచడానికి పుట్టినూరు ఏరిపాడు మొత్తం 7 మండలాలు వచ్చి తెలియపరచడానికి ప్రతి సమస్య వాళ్ళు అదే తెలుగు యువతను బయటికి